కల్వకుంట్ల కవిత డాటర్ ఆఫ్ కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తెకి ఇప్పుడు కోపం వచ్చింది. అయితే ఎందుకు కోపం వచ్చింది ఆవిడకి? ఎవ్వరు ఊహించినటువంటి విధంగా ఆవిడ చాలా బరస్ట్ అవుతూ ఉన్నారు. ఎవరి మీద, బయట వ్యక్తుల మీద కాదు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైన నేతల మీద. ఆ కీలకమైన నేతలు ఎవరో కాదు, మహా ఉంటే తన అన్న ఉంటాడు, లేకపోతే తన బంధువు అయినటువంటి హరీష్ రావు ఉంటారు. సో ఆవిడ వాళ్ళ తండ్రి గారు అనేటువంటి కేసీఆర్ గారికి రాసినటువంటి లెటర్ ఎలా లీక్ అయింది అనే దాని మీద పెద్ద ఎత్తున కవిత గారు చాలా ఫైర్ మీద ఉన్నారు. అయితే ఆవిడ మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, సో ఆవిడ పార్టీ నుంచి బయటికి వెళ్తున్నారని, ఆవిడ కొత్త పార్టీ పెడుతున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి అంశాలకు సంబంధించి ఆవిడ కొన్ని అంశాలు ఖండించారు. అయినప్పటికీ కూడా ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆవిడ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే ఆవిడ కొద్దిసేపు క్రితం ఆవిడ మీడియాతో మాట్లాడుతూ చిట్ చాట్ చేశారు మీడియాతోటి. సో చాలా అంశాలు ఆవిడ బయట పెట్టారు. అంటే ఆవిడ్ని ఎంపీగా కావాలని కొంతమంది ఓడించారని చెప్పేసి, బీఆర్ఎస్లోనే తమ వాళ్ళే ఓడించారని. ఎందుకంటే ఆవిడ మరి తెలంగాణ మొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆవిడ నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ పోటీ చేస్తే ఎంపీగా ఓటమి చెందారు. ఆ తర్వాత ఆవిడ ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఆవిడ ఎంపీగా ఓడించాలని చెప్పేసి ఎవరు అనుకుంటారు? అదేవిధంగా లిక్కర్ కేసులో ఆవిడ జైలు జీవితాన్ని అనుభవించారు. సో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా ఆవిడ వాపోయారు. సో ఆవిడ ఎందుకు వాపోయారు అనేటువంటి అంశాలు కనుక చూస్తే అసలు ఆవిడ మాట్లాడినటువంటి ఒక్కొక్క అంశం ఒకసారి చూద్దాం. ఇంటి ఆడబిడ్డలపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా అంటూ ఆవిడ ఫైర్ అయ్యారు. ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా అంటే ఎవరు మాట్లాడిస్తున్నారు అంటే తన అన్నగారి గురించేనా ఆవిడ మాట్లాడింది? నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది, నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు అని కవిత అన్నారు. అంటే ఎవరు ఏడుస్తున్నారు ఆవిడ మీద పడి? ఎవరికి ఆ అవసరం ఉంది ఆవిడ మీద పడి ఏడవలసినటువంటి అవసరం? జైలుకు వెళ్ళేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానన్నా ఆయన కేసీఆర్ గారు అప్పుడు ఒప్పుకోలేదన్నారు. ఎందుకంటే పాపం జైలు జీవితాన్ని అనుభవించారు లిక్కర్ స్కామ్ కేసులో. సో మరి ఆవిడ జైలుకు వెళ్ళేటప్పుడు పార్టీకి రాజీనామా చేసి జైలుకి వెళ్తా అన్నారంట. కేసీఆర్ గారు దానికి అంగీకరించలేదంట. ఢిల్లీలో ఉన్నప్పుడే నా మీద కుట్రలు మొదలయ్యాయి. ఎప్పుడు అంటే ఆవిడ ఎంపీగా, నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడే ఆవిడ మీద కుట్రలు మొదలయ్యాయని చెప్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా ఈ యొక్క వారసత్వ రాజకీయాలకు సంబంధించి కొడుక్కే వారసత్వం రావాలి, వెళ్ళాలి అనేటువంటి ఒక ధోరణి చాలా వరకు పబ్లిక్లో ఉండిపోయింది. సో కాబట్టి ఇది ఇప్పుడు ఈవిడికి శాపమైంది ఆ ధోరణి. అయితే లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు దండెత్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు కవిత గారు. అంటే కేసీఆర్ గారికి లెటర్ రాస్తే ఆ లెటర్ ఎలా లీక్ అయింది? ఆ లెటర్ మీడియాకి ఎలా వచ్చింది? పార్టీ కోసం కదా నేను లెటర్ రాసింది, పార్టీ అభివృద్ధి కోసం కదా, పార్టీలో జరుగుతున్నటువంటి తప్పుల్ని, పార్టీలో జరుగుతున్న లోపాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ గారికి లెటర్ రాసి అవన్నీ సరిదిద్దుకుంటే బాగుంటుందని చెప్పి నేను లెటర్ రాస్తే ఆ లెటర్ ఎలా లీక్ అయింది? లీకు వీరులను పట్టుకోమంటే గ్రీకు వీరులు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పేసి ఆవిడ వ్యంగ్యంగా మాట్లాడారు. అదేవిధంగా నా జోలికి వస్తే బాగుంటుందని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి ఇస్తున్నారు వార్నింగ్? మీ జోలికి ఎవరు వస్తారు? మీ జోలికి వచ్చి మీ పార్టీలో ఉండే సాహసం ఏమన్నా చేస్తారా? మీ మీద కుట్ర చేస్తే ఎవరు చేయాలి? మీ అన్నగారికి, లేకపోతే మీకు బావగారు అయినటువంటి హరీష్ రావు గారికి, వారికి తెలియకుండా జరుగుతాయి ఇవన్నీ. సరే మీ నాన్నగారు అంటే మీ మీద కుట్ర చేసే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఆ కూతురు మీద విపరీతమైనటువంటి ప్రేమ మమకారం కేసీఆర్ గారికి ఉంది. సో అలాంటప్పుడు మీ మీద కుట్ర చేస్తే వాళ్ళిద్దరే చేయాలి. మరి అలాంటప్పుడు మరి ఇంకెవరున్నా పట్టుకుంటారు అని ఆ వ్యాఖ్యలు కూడా అనవసరం. మీరు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడి ఉండాల్సింది అనేది ప్రజల యొక్క అభిప్రాయం. అదేవిధంగా బీఆర్ఎస్ని బీజేపీలో కలపాలని చూస్తున్నారు అన్నారు. ఎవరు కలపాలని చూస్తున్నారు అంటే గతంలో కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏవైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్కి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ తోటి లోపాయకార ఒప్పందం చేసుకుంది కాబట్టి బలహీనమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టిందనేటువంటి ప్రచారం చేశారు. సో మరి ఆ ప్రచారం నిజంగా? అందుకనైనా బీఆర్ఎస్ను బీజేపీలోకి కలపాలని చెప్పేసి కుట్ర చేస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా పార్టీని నడిపించే సత్తా మీకు లేదు, నాకు నీతులు చెబుతున్నారు, మీ తెలివితేటల ప్రతిపక్షాలపై చూపన్నారు. అంటే ఎవరికి లేదు పార్టీ నడిపించే సత్తా? అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు, అంటే ఆయనకి లేదా సత్తా లేదా? అందుకని చెప్పేసి మీరు ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నారా? అదేవిధంగా కేసీఆర్ని మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారు. కేసీఆర్ నడిపించేటువంటి పెద్దవాళ్ళ మీరని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. సో పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారు, నా పైన తప్పుడు వార్తలను
రాయించారు, అయినా పార్టీ ఎందుకు ఖండించలేదన్నారు. సో ఇవి అడగాల్సింది ఎవరిని? కేసీఆర్ గారిని అడగాలి. అంటే కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి ఈ ముగ్గురికి తెలియకుండా పార్టీలు ఇంకెవరన్నా పవర్ సెంటర్ ఉన్నారా? సో వారు కవిత గారి మీద తప్పుడు వార్తలు రాపిస్తా ఉన్నారా? తప్పుడు ప్రచారాలు చేపిస్తా ఉన్నారా? సోషల్ మీడియాలో పార్టీ సోషల్ మీడియానే ఈవిడ మీద నెగిటివ్గా ప్రచారం చేస్తే అంటే ఈవిని పొమ్మలు లేక పోగబెడుతున్నారా? అంటే ఈవిడ డైరెక్ట్గా అంటే ఇండైరెక్ట్గా పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారిని తన అన్నాన్ని గురించి ఉద్దేశించి ఆవిడ అన్నారని చెప్పుకోవచ్చు. అయితే పార్టీ చేయాల్సిన పనులు జాగృతి తరపున నేను చేస్తున్నా, కోవట్లు ఉన్నప్పుడు ఎందుకు పక్కన పెట్టడం లేదు? బీఆర్ఎస్లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు, పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని తాను అంగీకరించినని చెప్తున్నారు కవిత గారు. అంటే ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వాన్ని తాను అంగీకరించట్లేదు. పార్టీలో కేవలం కేసీఆర్ గారు ఒకరే నాయకుడు, ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తానని చెప్తున్నారు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కనుక చూసుకుంటే అక్కడ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించారు. ఒకప్పుడు తాను అన్న వదిలిన బాణంగా ప్రజల్లోకి వచ్చి అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఆయన అక్రమాస్తుల కేసులో జైలు జీవితాన్ని అనుభవించారు. ఆ జైలు జీవితాన్ని అనుభవించే క్రమంలో షర్మిల గారు మరి పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. అలాంటి షర్మిల గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడి ఆయన రాజకీయంగా చాలా దెబ్బ కొట్టారు. సో ఆ దెబ్బ ఇప్పుడు ఆయన 11 సీట్లకు పరిమితం అయ్యి ఆయన రాజకీయంగా మరి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. తన ఉనికిని కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. సో అదే పరిస్థితి రేపొద్దున కేటీఆర్ గారికి కవిత గారి రూపంలో రాబోతుందా అనేటువంటి చర్చలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి కవిత గారికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకైతే పార్టీ రంగం సిద్ధమైనట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ కల్వకుంట్ల కవిత గారి మీద బీఆర్ఎస్ పార్టీ కనుక వేటు వేస్తే ఆవిడ ఖచ్చితంగా మరొక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లే పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అనేటువంటి వాదన కూడా తెర మీదకి వచ్చింది. అయితే తన మీద సస్పెన్షన్ వేటు కనుక వేస్తే మరి తాను రాజకీయాల్లో కొనసాగాలి కాబట్టి ఖచ్చితంగా వేరే రాజకీయ పార్టీలకు వెళ్ళే పరిస్థితి లేదు. వేరే రాజకీయ పార్టీలకు వెళ్తే మరి ఆ లెగసీ ఏదైతే ఉందో కేసీఆర్ గారి లెగసీ ఆవిడ కంటిన్యూ చేసే పరిస్థితి ఉండదు. వేరే రాజకీయ పార్టీలకు ఆవిడ వెళ్తే జీరో అయిపోతారు. ఆవిడ సపరేట్గా బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్తే అట్లీస్ట్ ఆవిడైనా కూడా చట్టసభకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆవిడ సపరేట్గా పార్టీ పెట్టి కేసీఆర్ గారు జీవించి ఉండగానే మరి కేసీఆర్ గారు పార్టీ మీద ఈవిడ యుద్ధం ప్రకటించి కొత్తగా పార్టీ కనుక పెట్టేటువంటి పరిస్థితి కనుక చేస్తే ఖచ్చితంగా ఈవిడ రాజకీయాల్లో మనుగడ సాగించడం అయితే కష్టం. సో ఏదేమైనప్పటికీ కూడా కవిత గారు మళ్ళీ ఒక కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని, బీఆర్ఎస్ నుంచి బయటికి వస్తున్నారనే ప్రచారానికి ఆవిడ మీడియాతో చేసినటువంటి చిట్చాటే అదే ప్రధానంగా కారణంగా అయితే తెలుస్తూ ఉంది. సో మొత్తానికి అటు ఆంధ్రప్రదేశ్లో అయితే చెల్లెలి స్ట్రోక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తగిలిందో ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో చెల్లెలి స్ట్రోక్ కేటీఆర్ గారికి అయితే తగులుతుందని అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉంది.